ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి ఇవాల్టి ఈ వీడియోలో ప్రధానమైన చర్చ తెలంగాణలో మెగా డిఎస్సి. ఓకే, దీనికి సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చాలా ప్రస్తావించారు క్లియర్ గా. సుమారుగా ఎన్ని వేల ఉద్యోగాలు ఉన్నాయంటే ప్రజెంట్ అయితే 12,000 జాబ్స్ ఉన్నాయండి. దానికి అటాచ్ గా కలిపి మొత్తంలో ఒక 22 నుంచి 30,000 వరకు మెగా డిఎస్సి తీసుకెళ్లాలండి. మరి ఈ నోటిఫికేషన్ ఎప్పట్లో రిలీజ్ కావచ్చు, ప్రీవియస్ పేపర్ ఎలా ఉండబోతున్నాయి, నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందా లేదా, ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, ఇవన్నీ ఏదైనా అడ్డుపడతాయా? మరి ఇప్పటికే టెట్ ఫలితాలు విడుదలై చాలా మంది ఉపాధ్యాయ ఉద్యోగాల లక్ష్యంగా ఎదురు చూసినటువంటి వాళ్ళకి ఈ మంచి గుడ్ న్యూస్ అని చెప్పి దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అని మనం షార్ట్ కట్ లో తెలుసు. ఓకేనా, సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. మ్యాటర్లోకి డెప్త్ గా వెళ్తే తెలంగాణ విద్యాశాఖ నుంచి వచ్చినటువంటి కీలక అప్డేట్ ప్రకారం చూస్తే మనకు దాదాపుగా 22 నుంచి 30,000 వరకు వేకెన్సీ ఉన్నాయండి. ఆ వేకెన్సీ అన్ని కూడా ఒకేసారి ఫిబ్రవరి మనకు 2వ వారం లేదా 3వ వారంలో మొత్తానికి ఫిబ్రవరి చివరి వారం కల్లా నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. మరి ఇవి ప్రకటనలకి పరిమితం అవుతాయా లేదా నిజానికి మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ కాబోతుందా అని చాలా మందిలో సందిగ్ధత ఉంటుంది. ఓకే, మొత్తంలో అతి తొందరలో అండ్ అతి త్వరలో కూడా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసేటువంటి ఛాన్స్ మనకు 100% ఉంది. కనుక ఏ ఒక్కరు టెన్షన్ పడకుండా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చాకే డైరెక్ట్ అటెంప్ట్ ఎగ్జామ్ రాయడం కన్నా వన్స్ మీ ప్రాక్టీస్ కావచ్చు, ప్రిపరేషన్ ప్లాన్స్ కావచ్చు వన్స్ పెట్టుకోండి. అండ్ గత డిఎస్సిలో అడిగినటువంటి క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, ప్రీవియస్ మోడల్ పేపర్స్ కావచ్చు, అండ్ ముఖ్యంగా అందులో ఎస్జిటి పోస్టులు ఎన్ని ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, టీజీటీ పీజీటీ జాబ్స్ ఎన్ని ఉన్నాయి, అన్ని జిల్లాల వారీగా ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా మీకు ఈ వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేస్తామండి. సో వీడియో చూసాక దీనికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలున్నా సలహాలున్నా మీ ఒపీనియన్ ని మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి. ఓకేనా, సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.